నమస్కారం. ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. అవనిగడ్డ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరాములు పర్యటించారు. కరకట్టపై ఉన్నటువంటి బొబ్బర్లంక, కే కొత్తపాలెం ప్రాంతాలను పరిశీలించి అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఎంపీ బాలశౌరి, యువ నాయకులు మండలి వెంకటరాములు, శీలం, అశ్వినీలు విజ్ఞప్తి చేశారు. ఏంటంటే పశువులు ఉన్న వాళ్ళు కొంతమంది రావట్లేదు, అదొక్కటే సమస్య వస్తుంది. అటాచ్మెంట్ ఉంటుంది, అదే దానివల్ల ఎంత ఏది పోయినట్టేనా ఈరోజు కృష్ణానది వరద దాదాపు 12 లక్షల క్యూసెక్స్ ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైందని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. అంటే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా 12 లక్షల క్యూసెక్స్ని అక్కడి నుంచి విడుదల చేయాలి. ఇప్పటి వరకు దాదాపు మనకు తెలిసినంతవరకు ఒక 100 సంవత్సరాల చరిత్ర కానీ 150 సంవత్సరాల చరిత్ర కానీ చూసినట్లయితే ఇంత వరద 12 లక్షల క్యూసెక్స్ ఎప్పుడు కూడా రిలీజ్ చేయాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దయచేసి మీకున్నటువంటి అధికారులు ఏదైతే మీకు సూచించారో మీరు పునరావాస కేంద్రాలకి దయచేసి వెళ్ళమని చెప్పి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము కే కొత్తపాలెం గ్రామం దగ్గర ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రజలు చాలామంది ఈ కరకట్ట మీదనే నివసిస్తూ ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు. అది మంచిది కాదు. చీకటి పడితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మీరు పునరావాస కేంద్రాలు ఏదైతే కలెక్టర్ గారు ఆల్రెడీ అరేంజ్ చేశారో వాటికి వెళ్ళండి. 1 or 2 డేస్లో ఇదంతా వరద తగ్గిపోయింది. తిరిగి మీరు మీ నివాసాలకి, మీ గ్రామానికి వెళ్ళొచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీకు అవసరమైనటువంటి సహాయం కోసం అధికారులు, అటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, ఇటు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా దయచేసి విని మరి పునరావాస కేంద్రాలకి త్వరగా వెళ్ళమని చెప్పేసి మేము మనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్ 11:40 ఉంది కదా ప్రెజెంట్, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అదే మ్యాక్సిమం ఇప్పుడు 12 దాకా డిశ్చార్జ్ అవుతుందని అన్నారు. 12 లక్షల క్యూసెక్స్ వాటర్ డిశ్చార్జ్ అంటే అది డెఫినెట్గా అది డేంజరస్ ఇష్యూ, చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకని దయచేసి మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు చీకటి పడతా ఉందో పక్కన నుంచి దయచేసి మీరు వెళ్ళి పునరావాస కేంద్రాల్లో ఉండమని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. మనకి బ్యారేజీ కెపాసిటీ 1190 సార్. మన కరకట్టల నిర్మాణం కూడా 12 లక్షలు మాత్రమే క్యూసెక్లు భరించగలుగుతుంది. ఆ 12 లక్షలు వస్తే ఇప్పుడున్న కరకట్టలు తట్టుకోగలుగుతాయి. ఏది మన చేతిలో ఏది ఉండదు. అందుకని దయచేసి ప్రజలకు ముందు ప్రాణం అనేది ఇంపార్టెంట్. అందరూ అధికారులు సూచించినట్లుగా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తే ఈ 2 డేస్ మంచిది. దానికి మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉంది. దయచేసి చీకటి పడే లోపు అందరూ కూడా వెళ్ళి పునరావాస కేంద్రాల్లో ఉంటే మంచిది.